BMW భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ చూసి వచ్చాను. మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక హీరోయిన్ తో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది అనుకోని ఒక సిచ్యువేషన్ లో ఇంకో హీరోయిన్ తో రిలేషన్షిప్ లోకి వెళ్తే ఆ తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి, లిటరల్ గా ఇద్దరు హీరోయిన్స్ మధ్యన హీరో ఎలా నడిగాడు, వాళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేశాడు అన్నదే స్టోరీ మామ. మూవీ చూసుకుంటే ఓవరాల్ గా డీసెంట్ ఫస్ట్ హాఫ్ కామెడీగా వెళ్తుంది. అంటే బీభత్సమైన కామెడీ అని చెప్పలేకపోయినా డీసెంట్ కామెడీతో సత్య గారి కామెడీ కానీ, వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ, అండ్ సునీల్ గారి కామెడీ ఆఫ్ కోర్స్, అండ్ రవితేజ గారు ఓవరాల్ గా ఆయన ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ తో ఫస్ట్ హాఫ్ వచ్చేసి డీసెంట్ గా వెళ్తుంది మామ. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి స్టోరీ కొద్దిగా లాగ్ అయినట్లు, అంటే నెరేషన్ లో ఏదో కొద్దిగా వీక్ ఉన్నట్లు అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే, అరే ఏంటో ఇలా ఏం చేశాడు క్లైమాక్స్, బెటర్ క్లైమాక్స్ ఉండొచ్చేమో, ఏదో చేయాలని చేశాడు క్లైమాక్స్ అన్నట్లు అనిపిస్తుంది. సాంగ్స్ విషయానికి వస్తే 2-3 సాంగ్స్ బాగున్నాయమ్మా. అండ్ ఒక డీజే సాంగ్స్ ఉంటుంది, ఈ సీరియల్స్ ఈ మీమ్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఒక సాంగ్ ఉంటుంది. అండ్ సత్య గారు కూడా ఒకటి సాంగ్ ఉంటుంది. ఓవరాల్ గా అక్కడక్కడ కొన్ని ఓల్డ్ సాంగ్స్ తో కామెడీ ఫన్ జనరేటింగ్ లాగా చేశారు. సో అది కూడా కొద్దిగా కామెడీ ఫన్ లా ఉంటుంది. సో హీరోయిన్స్ కూడా వాళ్ళ రోల్స్ కి మంచి స్కోప్ ఉంటుంది, మంచిగా యాక్ట్ చేశారు ఇద్దరు. అంతే రవితేజ గారిని ఆట పట్టించడం కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్య జరిగే సీక్వెన్సెస్ అండ్ హీరో ఎలా నలిగాడు, వాళ్ళని ఎలా మేనేజ్ చేశారు, సో అన్ని బాగున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే డీసెంట్ కామెడీతో ఫస్ట్ హాఫ్ మంచిగా వెళ్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా స్టోరీ లాగ్ అని నేరేషన్ లా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొద్దిగా బెటర్ గా ఉండొచ్చు. ఓవరాల్ గా మూవీ అయితే 1 టైం వాచబుల్. నాకైతే ఓకే మా నచ్చింది. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.